తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదని మెల్లగా క్లారిటీ వస్తోంది. హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయమని ఆదేశించింది. రిజర్వేషన్లు ఈ నెలాఖరులోపు ఖరారు చేయాల్సిందే. కానీ అక్కడ పడిన పీటముడి వీడటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తాను అనుకున్న దారిలో వెళ్తున్నారు. కానీ అడుగులు ముందుకు పడవని ఆయనకు క్లారిటీ ఉంది. డెడ్ లైన్ దగ్గర పడుతున్నా అధికారికంగా రిజర్వేషన్లను ఖరారు చేయలేరు. పాత రిజర్వేషన్లతోనే అమలు చేయాల్సిందే. దానికి సిద్ధపడితేనే ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే కోర్టు కేసుల్లో పడైనా ఆగిపోతాయి. ఇప్పుడు ఏదో ప్రయత్నం అని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కానీ దాన్ని న్యాయ పరిశీలనల కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ పంపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ అనుకున్నారేమో, కానీ లేకపోతే సాధ్యం కాదని ఆయనకు తెలుసు. కేంద్రంలో కాంగ్రెస్ రాలేదు. ఎప్పుడూ నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్ల కారణంగానే వాయిదా పడుతూ వస్తున్నాయి. స్థానిక ఎన్నికలను నిర్వహించకపోతే ప్రభుత్వానికి సమస్యలు వస్తాయి. ఇలా రిజర్వేషన్లతో ముడిపెట్టుకోవటం వల్ల ఆ ఎన్నికలు నిర్వహించడం కత్తి మీద సాములా మారింది. హైకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. ఈ నెలాఖరులోపు అంటే ఇక వారంలోపే రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అలా చేయాలంటే గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ పై సంతకం చేయాలి. ఆ ఆర్డినెన్స్ కు రాజ్యాంగ అర్హత లేదని ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నారు. అందుకే గవర్నర్ దాన్ని ఢిల్లీకి పంపించారు. న్యాయపరంగా 42% రిజర్వేషన్లు సాధ్యం కావని అందరికీ తెలుసు. కానీ ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ప్రయత్నించాం. ఎవరో అడ్డుకున్నారని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఈ కసరత్తంతా చేస్తున్నారు. చట్టపరంగా ప్రాసెస్కు సమయం పడుతుంది. కాబట్టి స్థానిక ఎన్నికలను అనధికారిక రాజకీయ రిజర్వేషన్లతో నిర్వహించాలని రేవంత్ భావించవచ్చు. అదొక్కటే మార్గం ఉంది. అనధికారిక రాజకీయ రిజర్వేషన్లంటే పార్టీ పరంగా బీసీలకు 42% అవకాశాలు కల్పించటం. నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకుని 42% బీసీలకు టికెట్లిస్తే అవకాశాలు కల్పించినట్లేనని ఆయన చెప్పుకోవచ్చు. ఇతర పార్టీలు అలా చేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే విమర్శలను కొంతమేర ఎదుర్కోవచ్చు. రేవంత్ ముందున్న మార్గం ఇదొక్కటే. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఇలా ముందుకెళ్లాలి. ఇతర మార్గాల్లో వెళ్తే న్యాయపరమైన చిక్కుల్లో పడతాయి. అప్పుడు ఎన్నికలు ఆగిపోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించటం రాజకీయ పరంగా రిస్క్ అని భావిస్తే రేవంత్ రెడ్డి న్యాయ వివాదాల్లో చిక్కుకునేలా చేస్తారు. ఇప్పుడు అది జరగడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.